సో మై డియర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఆరెంజ్ ఆర్మీ గెట్ రెడీ. ఇంకొక హై టెన్షన్ మ్యాచ్ కి విట్నెస్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది, అది కూడా మన ఉప్పల్ స్టేడియంలో. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ముఖ్యంగా మన హైదరాబాద్ స్టేడియంలో మన తెలుగు వారందరికీ ఒక మంచి పండుగ ఈ మ్యాచ్. ఎవరెవరైతే లైక్ స్టేడియంలో చూడబోతున్నారు వాళ్ళందరూ లక్కీ ఫెలోస్ అని చెప్పి అనుకోవచ్చు. ఎనీహౌ, మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, ఎవరి దగ్గర మంచి స్ట్రైక్ రేట్ ఉంది, ఎవరి దగ్గర మంచి బౌలింగ్ ఎకానమీ ఉంది, పిచ్ ఎలా ఉండబోతుంది, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు, ఏ ప్లేయర్స్ సెంచరీ కొట్టబోతున్నారు, ఇట్లాంటి అన్నిటి గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఎస్ఆర్హెచ్ అని పూర్తిగా కామెంట్ బాక్స్ నింపేయండి. ఆర్సీబీ అయితే ఆర్సీబీ అని కామెంట్ బాక్స్ నింపేయండి. చూద్దాం మన తెలుగు వాళ్ళలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. సో లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ 99 టీవీ. అండ్ ఒక ప్రాపర్ డేటా అనాలిసిస్ మీకోసం తీసుకొచ్చాను. ఒకసారి పాయింట్ల పట్టిక పరిస్థితి చూస్తే మాత్రం ఇద్దరికి పెద్ద ఫరక్ పడదు, ఇద్దరు కూడా క్వాలిఫై అయిపోయారనమాట. సో ఆర్సీబీ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఎస్ఆర్హెచ్ చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉంది. ఆర్సీబీ 18 పాయింట్స్ అండ్ ఎస్ఆర్హెచ్ 16 పాయింట్స్ ఉన్నారు. అండ్ నెట్ రన్ రేట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీ వచ్చేసి ప్లస్ 1.065 నెట్ రన్ రేట్తో బెటర్గా ఉన్నారు. అండ్ వేరే ఎస్ఆర్హెచ్ కూడా ఏం తక్కువ తినలేదు, ప్లస్ 0.350, కొంచెం తక్కువనే బట్ స్టిల్ ప్లస్లో ఉన్నారనమాట. సో ఓవరాల్గా ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లు వాటి గురించి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 14 టైమ్స్ ఆర్సీబీ మీద గెలిచింది. ఆర్సీబీ కేవలం 12 టైమ్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ మీద గెలిచింది. అంటే కొంచెం ఎడ్జ్ మన వాళ్ళకే ఎక్కువ ఉంది. ఒక మ్యాచ్ నో రిజల్ట్ అనమాట. సో ఇక్కడ బేసిక్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరి మ్యాచ్ హోరాహోరీ ఉండబోతుంది, టగ్ ఆఫ్ వార్ ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆర్సీబీ కొంచెం ఫస్ట్ ప్లేస్లో టేబుల్ పాయింట్స్లో ఉన్నప్పటికి కూడా హోమ్ గ్రౌండ్లో అడ్వాంటేజ్ హైదరాబాద్కి ఉండబోతుంది. ఎందుకంటే జరగబోతుంది మన ఉప్పల్ స్టేడియంలో. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 202 రన్స్ కాబట్టి కామెంట్ చేసేయండి ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఎంత ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 200, 210, 220, 250, 260? తప్పకుండా కామెంట్ చేయండి. ఒక హై టెన్షన్ మ్యాచ్లో మీరు చెప్పిన స్కోర్ కూడా నిజం అవ్వచ్చు. అండ్ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ లేదు కాబట్టి బాల్ మంచిగా గ్రిప్ దొరుకుతుంది, కాబట్టి స్పిన్కి కాస్త అనుకూలిస్తుంది. అండ్ ఒకసారి వేడి మాత్రం ఎక్కువనే ఉన్నా కూడా నైట్ కొంచెం టెంపరేచర్ తక్కువ అవుతుంది. అండ్ వర్షం పడే అవకాశం 10% ఉంది మామ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో బట్ 10% వర్షం పడినా కూడా పూర్తిగా 40 ఓవర్స్ మ్యాచ్ జరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి లైక్ మైదానంలో ఇక్కడ తేమ లేదు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు మంచి అద్భుతమైన గ్రిప్ దొరుకుతుంది. అండ్ భారీ లక్ష్యంతో ఇక్కడ చేజింగ్ అనేది కష్టంగా ఉండబోతుంది. సో ఫైనల్ లైక్ టాక్టిక్ ఇక్కడ ఏముండబోతుంది అనమాట, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఫస్ట్ తప్పకుండా తీసుకోవాలి. 2026 సీజన్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్ల ఇక్కడ ఎక్కువ విజయాలు సాధించాయి మన ఉప్పల్ స్టేడియంలో. సో అది మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే విపరీతమైన వేడి వల్ల పిచ్ చాలా పొడిగా ఉండబోతుంది. అందులో మన హైదరాబాద్ సిచ్యువేషన్ మలమల మాడిపోతుంది కాబట్టి మీ అందరికీ తెలిసి ఎలా ఉండబోతుంది అనేది. సో ఒకసారి ఎస్ఆర్హెచ్ అంచనా జట్టు అండ్ ఆర్సీబీ అంచనా జట్టు చూసుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి పాజ్ చేసుకొని చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ట్రావిస్ హెడ్ మనకి ఎస్ఆర్హెచ్ తరపు నుంచి కనిపిస్తుంటే ఆర్సీబీ నుంచి మాత్రం చూస్తే జాకబ్ డఫీ కనిపిస్తూ ఉన్నాడనమాట. సో మిగతా అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ టీంతో మళ్ళీ రాబోతున్నారు. చూద్దాం మరి ఎలా జరగబోతుందో. అండ్ ఒకసారి మ్యాచ్ ఫేజ్ టైం లైన్ ఒకసారి చూసుకుంటే మాత్రం పవర్ ప్లేలో ఎవరు ఇక్కడ డామినేట్ చేస్తున్నారు, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఇక్కడ 178.5 స్ట్రైక్ రేట్తో ఆడుతుంది, ప్రాపర్గా ఆడుతుంది అనమాట. అండ్ ఆర్సీబీ చూసుకుంటే 148.6 మాత్రమే ఉంది. కంపారిటివ్లీ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఇక్కడ వెనుకబడుతుంది. సో ఎస్ఆర్హెచ్ చాలా దూకుడుగా చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈజీగా పవర్ ప్లేలో మన వాళ్ళు 65 to 80 రన్స్ ఈజీగా కొడతారు. బట్ మీరు కూడా గెస్ చేయండి, పవర్ ప్లేలో మన వాళ్ళు 80+ కొడతారా, 100 కొడతారా, తప్పకుండా గెస్ చేయండి. అండ్ డెత్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ 16 to 20 ఓవర్స్, ఎస్ఆర్హెచ్ స్ట్రైక్ రేట్ 215+ ఉంటే ఆర్సీబీది ఇక్కడ 195 మాత్రమే ఉందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా డెత్ ఓవర్లో కూడా మన ఎస్ఆర్హెచ్ ఇక్కడ డామినేట్ చేస్తుంది. బట్ మిడిల్ ఓవర్ చూసుకుంటే మాత్రం ఆర్సీబీ బ్యాటర్లు చాలా ప్లానింగ్గా ఇన్నింగ్స్ను స్థిరపరుస్తారు. సో మిడిల్ ఓవర్స్లో మాత్రం ఆర్సీబీ కాస్త లైక్ గ్రౌండెడ్గా ఉంది, ఎక్కువగా కంట్రోల్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ ఒకసారి ఇంకొక ఇంపార్టెంట్ స్టాట్ చూసుకుంటే 2026లో ఈ ఐపీఎల్లో 200+ రన్స్ సాధించిన మ్యాచ్లు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 8 సార్లు అయితే ఆర్సీబీ 7 టైమ్స్. సో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. బట్ ఆర్సీబీ కన్నా కూడా ఎస్ఆర్హెచ్కి కాస్త ఎడ్జ్ ఎక్కువ కనిపిస్తుంది, అది మాత్రం నిజం. సో ఒకసారి మెయిన్ బ్యాట్స్మెన్ చూసుకుందాం, ఒకసారి కంపేర్ కూడా చేసుకుందాం. ఎస్ఆర్హెచ్ తరపు నుంచి హెన్రీ క్లాసెన్ చూసుకుంటే 555 రన్స్ చేశాడు ఇప్పటివరకు, టాప్ స్కోరర్, స్ట్రైక్ రేట్ 155.89, డెత్ ఓవర్ స్పెషలిస్ట్. అండ్ అభిషేక్ శర్మ చూసుకుంటే 507 రన్స్, స్ట్రైక్ రేట్ వచ్చేసి 201.99 ఉందన్నమాట. పవర్ ప్లేలో మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇషాన్ కిషన్ ఆదుకుంటాడు ప్రతిసారి, 490 రన్ చేశాడు, స్ట్రైక్ రేట్ 179.48, టాప్ ఆర్డర్లో ఒక మంచి యాంకర్గా ఉంటున్నాడు. ట్రావిస్ హెడ్ 367 రన్స్, స్ట్రైక్ రేట్ 169.12. కొత్త బంతి వచ్చిందంటే దాన్ని చితగొట్టడానికి నేను రెడీగా ఉన్నా మామ అంటాడు.
అండ్ ఇంకొక పక్క ఆర్సీబీ గురించి చూసుకుంటే ఆల్ అందరి ఫేవరెట్ విరాట్ కోహ్లీ 542 రన్స్, స్ట్రైక్ రేట్ 164.74, చేజింగ్ మాస్టర్ అని చెప్పి అనుకోవచ్చు. ప్రాపర్ క్లాసిక్ విరాట్ కోహ్లీ మనకు కనిపిస్తున్నాడు. అండ్ దేవదత్ పడికల్ 412 రన్స్ చేశారు, స్ట్రైక్ రేట్ 173. టాప్ ఆర్డర్ రిథమ్ని చూసుకుంటుంటే రజత్ పడిదార్ 337 రన్స్ చేశారు, స్ట్రైక్ రేట్ 192. స్పిన్ని మాత్రం ప్రాపర్గా చుక్కలు చూపిస్తాడు. అండ్ టిమ్ డేవిడ్ గురించి మాట్లాడుకుంటే 262 రన్స్ చేశాడు, స్ట్రైక్ రేట్ 196.99, ఎలైట్ ఫినిషింగ్ అనమాట. సో చూసారు కదా, ఇక్కడ అమ్మి తుమ్మి అన్నట్టుగానే ఉన్నారు, నేను రెడీ అంటే నేను రెడీ అన్నట్టుగా ఉన్నారు. సో మరి వీళ్ళల్లో ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ హాఫ్ సెంచరీ కూడా ఎవరు చేయబోతున్నారని కూడా కామెంట్ చేయండి. మీరు చెప్పింది కూడా నిజం అవ్వచ్చు, సో కామెంట్ బాక్స్ ఫిల్ అయిపోవాలి ఇవాళ. సో ఆర్సీబీ బలాల బౌలింగ్ గురించి చూసుకుంటే మాత్రం బలం ఎలా ఉంది బౌలింగ్ దాన్ని చూస్తే ఇక్కడ బౌలింగ్ యావరేజ్ మంది అరౌండ్ 24.1 ఉందన్నమాట. ఇక్కడ ముఖ్యమైన బౌలర్లు ఎవరున్నారు ఇక్కడ ఆర్సీబీ కానీ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ 24 వికెట్స్ తీశాడు, అండ్ జోష్ హ్యాజల్వుడ్ 12 వికెట్స్ తీశాడు, అండ్ కృణాల్ పాండ్యా 10 వికెట్స్ తీశాడు. సో ప్రాపర్ బౌలింగ్ దళం ఉంది వీళ్ళ దగ్గర, పరుగుల్ని కంట్రోల్ చేయడంలో చాలా అద్భుతంగా ఉన్నారు. అండ్ ఇంకొక పక్క ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే కొంచెం వనరబిలిటీ ఉంది, వీళ్ళ యావరేజ్ అరౌండ్ 28 ఉంది. ఇంపార్టెంట్ బౌలర్ చూస్తే ఇషాన్ మలింగా ఉన్నాడు 17 వికెట్స్, షాకిబ్ హుసేన్ 14 వికెట్స్, అండ్ ప్యాట్ కమిన్స్ 8 వికెట్స్ చేశాడు. మిడిల్ ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చుకునే బలహీనత ఎస్ఆర్హెచ్కి ఇక్కడ ఉంది. ఎస్, మన వాళ్ళు పవర్ ప్లేలో డెత్ ఓవర్లో పర్లేదు అనిపించినా కూడా మిడిల్ ఓవర్లో మాత్రం కాస్త ఎక్కువ రన్స్ ఇస్తున్నారు, అనుకునే దానికన్నా ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. దాని మీద మన వాళ్ళు ఇంకా వర్క్ చేయాల్సి ఉంటుంది. అన్డౌటెడ్లీ చెప్తున్నాను, ఇప్పటి నుంచి మిడిల్ ఓవర్స్లో మన వాళ్ళు మిరాకిల్ చేయాల్సిన టైం వచ్చేసింది అనమాట. కాస్త ప్లానింగ్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో టీమ్ ఎకానమీ రేట్ చూసుకుంటే ఆర్సీబీది 9.42 ఉంది, ఎస్ఆర్హెచ్ 10.15 ఉంది. సో దిస్ ఇట్ సెల్ఫ్ సేస్ ఎవరు ఎక్కువ పరుగులు ఇస్తున్నారు అనేది. ఎస్ఆర్హెచ్ కాస్త ఎక్కువ పరుగులు ఇస్తుంది, సో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఒకవేళ టాస్ గెలిచి ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఆర్సీబీ తప్పకుండా పెద్ద స్కోర్ చేయకుండా ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే చేజింగ్ చేసే టైంలో మన వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే పవర్ ప్లే ఇంపాక్ట్లో ఎవరికి ఎక్కువ బెనిఫిట్ కనిపిస్తుంది అంటే ఎస్ఆర్హెచ్, ఎందుకంటే అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ కనిపిస్తుంది. అండ్ మిడిల్ ఓవర్ కంట్రోల్ చూసుకుంటే యాజ్ మనం మాట్లాడుకున్నట్టు ఆర్సీబీ, ఎందుకంటే స్పిన్ ఇంకా స్థిరత్వం వీళ్ళ దగ్గర కనిపిస్తుంది అనమాట. అండ్ డెత్ ఓవర్ బ్యాటింగ్ చూసుకుంటే మళ్ళీ ఎస్ఆర్హెచ్ 215+ స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్పిన్ ఇంపాక్ట్ చూసుకుంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఆర్సీబీకి ఇక్కడ ఫ్యాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ చేజింగ్ కూడా చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ మాస్టరీ అండ్ ఎక్సెట్రా వల్ల ఆర్సీబీది ఇక్కడ చాలా బెటర్గా కనిపిస్తుంది. సో ఎలా తీసుకున్నా కూడా ఈ ఓవరాల్ దాంట్లో అవుట్ ఆఫ్ 5 2 టైమ్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిస్తే 3 టైమ్స్ మాత్రం ఇక్కడ ఆర్సీబీ డామినేట్ చేస్తుంది. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పవర్ ప్లేనే ఆధారపడుతుంటే ఆర్సీబీ బౌలింగ్ ఇంకా ప్రాపర్ కన్సిస్టెన్సీతోని ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ ఉందన్నమాట. సో అందుకోసమే ఆర్సీబీ ఎంత కానుకున్నా కూడా టేబుల్ టాపర్ అయ్యాడా అంటే దానికి రీజన్ కూడా అదే, ప్రాపర్ బ్యాలెన్సింగ్ ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు విధాలుగా బాగుంది. మన దగ్గర బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ కూడా పర్లేదు, కానీ మిడిల్ ఓవర్స్ దగ్గర మాత్రం మన వాళ్ళకి అస్సలు ఫెయిల్ అవుతున్నారు. అదొకటే మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220+ రన్స్ సాధిస్తే ఎస్ఆర్హెచ్దే పై చేయ అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే భారీ స్కోర్ వద్ద ఎస్ఆర్హెచ్ బౌలర్ల పైన ఒత్తిడి కాస్త తగ్గుతుంది. సో ఇక్కడ మన వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎలా అయినా సరే మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే 220+ రన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అండ్ మిడిల్ ఓవర్లో ఒకవేళ మన వాళ్ళు రన్స్ ఎక్కువ సమర్పించుకున్నా కూడా ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ తక్కువ స్కోర్ లెస్ దెన్ 170 రన్స్ చేస్తే మాత్రం ఆర్సీబీకి చాలా అనుకూలంగా ఈజీగా గెలిచేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్కోర్ అనేది 220+ ఈజీగా ఉండాలి. అండ్ ఒకవేళ లైక్ డ్యూ ఫ్యాక్టర్తోనే ఆర్సీబీ చేజింగ్ చేస్తే ఆర్సీబీదే ఇక్కడ విజయం కూడా జరుగుతుంది, ఎందుకంటే చేజింగ్లో ఆర్సీబీకి మంచి అడ్వాంటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ పిచ్ మీద హై స్కోరింగ్ 200+ అనుకూలిస్తే ఫలితం ఎస్ఆర్హెచ్కి లాభం, ఎందుకంటే వారి భారీ సిక్సర్లు కొట్టే సామర్థ్యం వల్ల లైక్ మ్యాచ్ని ఏకపక్షం చేస్తుంది, సింగిల్గా వార్ వన్ సైడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పండి మరి ఎవరు ఎంత స్కోర్ చేస్తే బెటర్ అనేది. అండ్ ఓవరాల్గా లైక్ గెలుపు అవకాశాలు ఒకసారి చూసుకుంటే విన్నింగ్ ప్రాబిలిటీ ఎవరికి ఎక్కువ కనిపిస్తుంది అంటే ఆర్సీబీకి 54.5%, ఎస్ఆర్హెచ్ 45.5% మాత్రమే కనిపిస్తుంది. కొంచెం ఇది మింగుడు పడని విషయం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ. బట్ ఎందుకు చెప్తున్నాను అంటే రీజన్ ఉంది. బౌలింగ్ అండ్ చేజింగ్ ఎడ్ చూసుకుంటే ఆర్సీబీకి ఎక్కువ బెటర్ ఎకానమీ ఉంది 9.42, ఇంకా విరాట్ కోహ్లీ మంచి చేజింగ్ సామర్థ్యం వాళ్ళకి అక్కడ ప్లస్ పాయింట్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీ ఇట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వెరీ గుడ్ అసెట్ ఫర్ ఆర్సీబీ. అండ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా చూసుకుంటే హైదరాబాద్లో రాత్రిపూట డ్యూ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో బంతి మీద పట్టు సాధించడం ఈజీగా అవుతుంది. అండ్ మన వాళ్ళ బౌలింగ్ ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ చేయించినా కూడా బౌలర్లు మిడిల్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇస్తున్నారు కాబట్టి అది మైనస్ అవుతుంది. అగైన్ మిడిల్ ఓవర్స్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ ద మ్యాచ్ స్టేటస్ అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా కాస్త ఆర్సీబీకి
కనిపిస్తున్నా కూడా నాకైతే ఇది 50-50 మ్యాచ్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇద్దరు కూడా లైక్ ఒక రకంగా చెప్పారు బాహుబలి అని చెప్పి అనుకోవాలన్నమాట. సో మరి ఈ ఇద్దరు ఇట్లో ఎవరు గెలుస్తారంటే ఇప్పటికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఒక్క విషయం మాత్రం క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ టాస్ ఈజ్ గోయింగ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. టాస్ గెలిచిన వెంటనే మన వాళ్ళు టాస్ గెలవాలని కోరుకుందాం. అట్ ది సేమ్ టైం టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేయాలని కోరుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ టాస్ ఓడిపోయినా కూడా వీలైనంత వరకు మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఈసారి ఆర్సీబీ మీద డామినేషన్ చేయాల్సిందే. చేస్తే తప్పితే మిగతా వాళ్ళకు ఒక వార్నింగ్ కాల్ అనేది వెళ్ళదు. తప్పకుండా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ కావాలని చెప్పి కోరుకుందాం. అందులోనూ మన హోమ్ గ్రౌండ్లో మనందరికీ ఒక ప్రాపర్ ఒక ఫీస్ట్ని ఇవ్వాలి, ఒక మంచి ఫెస్టివల్ లాంటి ఒక మ్యాచ్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో దట్స్ ఆల్ అండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, హైప్ ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.